నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఏపీలో ఉన్నటువంటి ప్రతిపక్ష నేతలు శ్రేణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నది ఏంటి అంటే సిఎస్ జవహర్ రెడ్డి ఎప్పుడు బదిలీ అవుతున్నారు అని చాలా రోజుల నుంచి కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తారు. అది రాబోయేటువంటి రోజుల్లో నెరవేరబోతోంది. అది కూడా మోదీ ఏదైతే పర్యటన ఉందో ఆ లోపే అని అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? ఇది నమ్మసక్యంగా అనిపిస్తుందా మీకు? మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశేషాన్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రావు గారు. నమస్తే. చాలా మంది ఏపీలో ప్రజలు కావచ్చు, ప్రతిపక్ష నేతలు కావచ్చు, నాయకులు కావచ్చు, శ్రేణులు కావచ్చు ఎదురు చూస్తుంది ఏంటంటే లిటరల్లీ కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తారనే చెప్పాలి. సిఎస్ జవహర్ రెడ్డి అండ్ డీజీపీ గారు ఎప్పుడు బదిలీ అవుతారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సిఎస్ గురించి మనం తీసుకున్నట్లయితే రాబోయేటువంటి రోజుల్లో మోదీ టూర్ ఫిక్స్ అయింది కాబట్టి ఆ మోదీ టూర్ జరిగే లోపు సిఎస్ జవహర్ రెడ్డి బదిలీ అయిపోతారు, ఆయన మీద వేడి పడబోతోంది అని అంటున్నారు. పడుతుంది అంటున్నారు కానీ ఎప్పుడు పడుతుందో తెలియట్లేదు. అసలు పడేటువంటి అవకాశం ఉందా? దీని మీద విశ్లేషణ విని నువ్వు కూడా అలసిపోయినట్టున్నావు. సిఎస్ బదిలీ అవుతాడు. అంటే ఒక పాట ఉంటది కదా వెంకటేశ్వర స్వామికి సంబంధించి, అదిగో అదిగో అని. సో అలాగే అనిపిస్తుంది. అవుతుంది అయిపోతుంది కానీ ఎప్పుడు అవుతుంది? సేమ్ ఏపీ ప్రజలు కూడా ఇలాగే లిటరల్లీ వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడైపోతుందంటే సిఎస్ బదిలీ ఎలక్షన్స్ అయ్యాక మాత్రం చెప్పకండి. జగన్మోహన్ రెడ్డికి నరేంద్ర మోడీకి మధ్య ఉండేటువంటి చీకటి బంధం ఏదైతే ఉందో అది వెలుగులోకి వచ్చినప్పుడు అది జరిగే అవకాశం ఉంది. ఐ థింక్ జరిగినట్టే అంటారా? అంటే అది వచ్చే అవకాశం లేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అప్ టు డేట్ ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్తున్నాయి. వెళ్లకుండా ఏం లేదు. ఈ మధ్యకాలంలో ఆయన చేసినటువంటి అత్యుత్సాహ కార్యక్రమాలు కానీ, ఆయన కారణంగా ప్రాణాలు తీసుకున్నటువంటి సంఘటనలు కానీ, ఇవన్నీ కళ్ళెదుట కనిపిస్తున్నప్పటికీ కూడా కేంద్ర ఎన్నికల సంఘం కానీ, రాష్ట్ర ఎన్నికల సంఘం కానీ ఆయన మీద చర్యలు తీసుకోలేదు అని అంటే దీని వెనక ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది అని నమ్మే వాళ్ళు చాలామంది ఉన్నారు. కారణం ఏంటంటే నరేంద్ర మోడీకి జగన్మోహన్ రెడ్డికి మధ్య ఉన్నటువంటి బంధం చాలా గట్టిది. ఇప్పుడు ఒకవేళ ఎన్డీఏలో భాగస్వామిగా తెలుగుదేశం పార్టీ, జనసేన ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డికి ఇచ్చేటువంటి ప్రాధాన్యత నరేంద్ర మోడీ కూటమిలో ఉండేటువంటి భాగస్వాములకు ఇవ్వటం లేదు అనేటువంటి ఒక అభిప్రాయం అయితే ఉంది. ఆ అభిప్రాయం ఉండడానికి కారణం ఏంటంటే సిఎస్ని బదిలీ చేయకపోవటం, చీఫ్ సెక్రటరీని బదిలీ చేయకపోవటం. సిఎస్ని బదిలీ చేయాలి అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి బీజేపీ నేతలు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన అందరూ కలిపి ఢిల్లీకి వెళ్ళి ఇప్పుడు 4 సార్లు 5 సార్లు కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేసిన తర్వాత ఇదిగో రేపే ఎల్లుండే జవహర్ రెడ్డి బదిలీ కాబోతున్నారు, ఇక ఆయన ఉండడు అని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు ఇప్పటిదాకా. సరే, ఇప్పుడు ఆయన్ని బదిలీ చేయకపోతే గనక ఇక ఎలక్షన్ కమిషన్ పనిచేయట్లేదు, సక్రమంగా నిష్పక్షపాతంగా పనిచేయట్లేదు అనేటువంటి అభిప్రాయం బలంగా ప్రజలకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. దానికి కారణం ఏంటంటే పింఛన్లకు సంబంధించి మే నెలలో ఏం జరిగింది, ఆ ఏప్రిల్లో ఏం జరిగింది అనేది కనుక మనం చూస్తే ఏప్రిల్లో గందరగోళం జరిగింది. సరే, గందరగోళం మధ్యలో 33 మంది వృద్ధులు చనిపోయారు. దానికి కారణం ఎవరు అని అంటే జవహర్ రెడ్డి అని చెప్పేసి కంప్లైంట్ చేశారు. విపక్షాలన్నీ పోయి జవహర్ రెడ్డి కారణంగా చనిపోయారు వాళ్ళు, ముందస్తు ఏర్పాట్లు చేయలేదు. ముందస్తు ఏర్పాట్లు చేయడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా, యంత్రాంగం అందుబాటులో ఉన్నప్పటికీ కూడా జవహర్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా పెన్షన్లని ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డికి మేలు చేకూర్చేలా ఆయన వ్యవహరించాడు అనేది అభిప్రాయం. అలాంటిది కంప్లైంట్ చేస్తూ ఢిల్లీకి పంపించారు. ఢిల్లీకి పంపించినటువంటి క్రమంలో కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేసిన తర్వాత ఏమైంది? బదిలీ అయితే చేయలేదు. సరే, సీన్ కట్ చేస్తే అయిపోయింది. 20 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళా నెల వచ్చింది, మే నెల వచ్చేసింది. మే నెల వచ్చిన తర్వాత మేలో పెన్షన్లు ఇవ్వాలి. కాబట్టి మేలో పెన్షన్లు ఇవ్వడానికి ముందే ఆయన ఏర్పాట్లు చేసుకోవాలి కదా. ఏర్పాట్లు చేసుకోవడంతో పాటు ఏప్రిల్లో ఎలాంటి ఇబ్బందులు పడ్డామో ఆ ఇబ్బందులు లేకుండా సక్రమంగా ప్రజలకి పెన్షన్లు చేర్చాలి అనేటువంటి ఒక బాధ్యత అయితే చీఫ్ సెక్రటరీ మీద ఉంది కదా. అది చేయకపోగా ఆయన ఏం చేశారు? ఏప్రిల్లో పడినటువంటి ఇబ్బందుల కన్నా కూడా ఇంకా ఎక్కువ ఇబ్బందులు పడేలాగా చేశాడు. ఎలా చేశాడు అని అంటే గతంలో 2-3 రోజులు లేట్ అయినప్పటికీ కూడా గ్రామ వార్డు సచివాలయాలకు పిలిచి పెన్షన్లు ఇచ్చారు. సరే, 33 మంది చనిపోయారు. ఆ చనిపోయినటువంటి క్రమంలో రాజకీయాలు అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తెలుగుదేశం పార్టీ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలా
పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు అది సక్రమంగా చేసుకునేదానికి యంత్రాంగాన్ని ఉపయోగించుకోవచ్చు, పంచాయతీ కార్యదర్శులను ఉపయోగించుకోవచ్చు, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను ఉపయోగించుకోవచ్చు, పెన్షన్లను ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వచ్చు. కానీ అది చేయకుండా అట్లీస్ట్ ఏప్రిల్లో చేసినట్టయినా గ్రామ వార్డు సచివాలయాలకు పిలిపించి ఇవ్వకుండా ఇప్పుడు ఏకంగా బ్యాంకులు వేశారు. బ్యాంకుల్లో వేసినందువల్ల పడుతున్నటువంటి ఇబ్బందులు గత వారం రోజుల నుంచి చూస్తే అసలు కొంతమంది పెన్షన్లు వదులుకున్నారు. వాటి గురించి మాట్లాడటం కూడా మర్చిపోయారంట చాలామంది. ఇక ఆ పెన్షన్ రాకపోతే జీవనం కడవదు అనుకునేటువంటి వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. సో మిగతా వాళ్ళు బ్యాంకులకు వెళ్ళి క్యూలో నించొని, బ్యాంకులకు వెళ్తే ఎలా ఉంటుంది, ఒక చెక్కు తీసుకోవాలన్నా లేదా ఒక చెక్కు మార్చుకోవాలన్నా లేదా అమౌంట్ డ్రా చేసుకోవాలన్నా, మన అమౌంట్ మనం డ్రా చేసుకోవాలన్నా దాని మీద ఫిలప్ చేయాలి. ఫామ్ ఫిలప్ చేయాలంటే ఆ ఫామ్ ఫిలప్ చేయడం మామూలు చదువుకున్న వాళ్ళు కూడా చాలామంది చేయలేరు. అలాంటిది వీళ్ళు పోయి అక్కడికి వెళ్ళి బ్యాంకుల్లో క్యూలో నుంచొని ఆ ఫామ్ ఫిలప్ చేసి ఆ 2,000 రూపాయలు లేదా 3,000 రూపాయలు తీసుకునేదానికి 3,000 రూపాయలు ఇప్పుడు పెన్షను, ఆ 3,000 రూపాయలు తీసుకునేదానికి ప్రయత్నం చేస్తే తీరా 3,000 రూపాయలు అకౌంట్లో లేవని చెప్పి చెబుతుంటే వాళ్ళు కొంతమంది ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఇంకొంతమంది ఏంది అసలు బ్యాంకుల్లో అకౌంట్లో పడకుండా పాత అకౌంట్లు ఏవో కొన్ని ఉంటాయి వాటిలో పడినటువంటి పరిస్థితి. ఇట్లా 60 లక్షల మంది పెన్షన్దారులు, సామాజిక పెన్షన్దారులు ఉంటే సుమారుగా 66 లక్షల మంది, వాళ్ళలో 17 లక్షల మంది మాత్రమే ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చారు. మిగతా వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. మళ్ళీ ఒకళ్ళు ఇద్దరు చనిపోయారు నిన్న మొన్న అంటున్నారు. ఇప్పుడు ఇది ఇంకా చాలామంది డబ్బులు తీసుకోలేదు. దీనికి బాధ్యత ఎవరు వహించాలి? చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి వహించాలనేది విపక్షాలు చెప్తున్నాయి. సో ఈ ఇబ్బందులు పెడుతున్నటువంటి దానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ఈయన వత్తాసు పలుకుతున్నారు, జగన్మోహన్ రెడ్డి పక్షాన్ని నిలుస్తున్నాడు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మళ్ళీ ఢిల్లీకి వెళ్ళారు. ఢిల్లీకి వెళ్ళి బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి మళ్ళీ కంప్లైంట్ చేయడం జరిగింది నిన్న. ఎన్ని కంప్లైంట్ చేసినప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ కంప్లైంట్ చేశారు, ఢిల్లీలో కంప్లైంట్ చేశారు. ఇప్పుడు ఒకవేళ కనుక ఎన్నికల కమిషన్ కనుక చర్యలు తీసుకోకపోతే దీని మీద మళ్ళీ కోర్టుకు కూడా వెళ్ళేటువంటి ఆలోచన చేస్తున్నారు. కాబట్టి కోర్టులో పిటిషన్ వేసేంత వరకు కూడా వెళ్లకుండా ఎన్నికల కమిషన్ మీద ఎన్నికల కమిషనే చర్య తీసుకుని బదిలీ చేస్తుంది సిఎస్ని అనేటువంటి ఒక అభిప్రాయం ఇప్పుడు వినిపిస్తుంది. ఎందుకంటే ఢిల్లీ లెవెల్లో వెళ్ళింది. ఇది ఒకటి. 2, నరేంద్ర మోడీ రాబోతున్నాడు. నరేంద్ర మోడీ భాగస్వామ్యంగా ఉన్నారు కాబట్టి ఎన్డీఏ కూటమి తరఫున ఆయన 7-8 తారీఖుల్లో ఏదో టెంటేటివ్గా షెడ్యూల్ ఖరారైంది. 7-8 తారీఖుల్లో ఆయన ప్రచారానికి రాబోతున్నాడు ఏపీలో ఆయన ప్రచారానికి రాబోతున్నటువంటి తరుణంలో అక్కడ ఉన్నటువంటి పెన్షన్దారులు ఏవైతే ఉన్నారో వాళ్ళు నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి ఏర్పాట్లు చేశారు అనేది కూడా తెలుస్తుంది. ఒకవేళ అదే జరిగితే కనుక అప్పుడు సిఎస్ జవహర్ రెడ్డి సంబంధించిన వ్యవహారంతో పాటు ఎన్నికల కమిషన్ కూడా కొంచెం బాధ్యత వహించాల్సి ఉంటుంది. అందుకే అసలు సిఎస్ని ముందే బదిలీ చేస్తే సరిపోతుంది. లేదంటే ఈ పెన్షన్దారులు పోయి మాకు పెన్షన్లు కావాలి, పెన్షన్లు ఇవ్వలేదు, ఇబ్బంది పడుతుందని చెప్పి వాళ్ళు నిరసన వ్యక్తం చేయటమో లేకపోతే ఇంకో రకంగా ఉంటే కనుక అది అబాస్పాలు అయ్యేటువంటి అవకాశం ఉంది. నరేంద్ర మోడీ టూరు, అందుకే నరేంద్ర మోడీ టూర్కి రాబోయే ముందు ఈయన బదిలీ చేస్తే అటు భాగస్వామ్య పక్షాల్లో కూడా కొంత ధైర్యం, బీజేపీతో పొత్తు పెట్టుకున్నందువల్ల ఉపయోగం ఉంది అనేటువంటి అభిప్రాయం. 2 ఏంటంటే నరేంద్ర మోడీ భాగస్వామ్య కూటమిలో ఉన్నప్పటికీ కూడా నరేంద్ర మోడీ కూడా ఏం చేయలేకపోయాడు అనేటువంటి అపవాదుని ఆయన మూట కట్టుకోకుండా నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్కి షెడ్యూల్ వస్తున్న క్రమంలో ఈయన్ని బదిలీ చేసే అవకాశం ఉంది. ఈ లోపు కానీ బదిలీ చేసే అవకాశం ఉంది. జవహర్ రెడ్డిని బదిలీ చేస్తుంది ఎలక్షన్ కమిషన్ అని అంటున్నారు. ఇంకా అవే మాటలు వినిపిస్తూ ఉన్నాయి. అండ్ ఇంతకు ముందు మోదీ పాల్గొనేటువంటి చిట్లూరుపేట సభ ఏదైతే ఉందో అలాంటివి ఏమన్నా మళ్ళీ పునరావృతం అయ్యేటువంటి అవకాశం ఉందా? అసలు ఏంటి, లేదంటే ఈ పింఛన్దారులకు సంబంధించి వీళ్ళు ఏమన్నా వస్తారని చెప్పేసి అని ఏమన్నా ఆపుతున్నారు? 8వ తారీఖు లోపల బదిలీ కాకపోతే సిఎస్ బదిలీ ఉండదు. ఓకే, 7-8 తారీఖుల్లో. సో అప్పుడే మోదీ వస్తున్నారు కాబట్టి మరి పింఛన్దారులు అలాగా మోదీని అడిగితే ప్రాబ్లమే అవుతుంది వాళ్ళకి. ఆర్ఓల విషయంలో కానీ, ఎన్నికల విధులు సంబంధించినటువంటి షెడ్యూల్ వేయటంలో కానీ, లేదా ఫామ్ 12లో ఏవైతే పోస్టల్ ఓట్లు ఉన్నాయో పోస్టల్ ఓట్లకు సంబంధించి మళ్ళీ వెనక్కి తీసుకోవడం విషయాలు కానీ అనేక విషయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా చీఫ్ సెక్రటరీ ఎలక్షన్ కూడా వచ్చినప్పటి నుంచి అంత సిఎస్ దే ఉంటది కాబట్టి సిఎస్ ఏ రకమైనటువంటిది కూడా ప్రజలకు అనుకూలంగా ఏది చేసింది లేదు. అది పెన్షన్ కి సంబంధించి కావచ్చు ఏదైనా. ఈవెన్ మోదీ సంగతి గురించి మనం తీసుకున్నా గానీ ఆ సభలో కూడా ఆయన చేదనువు అయింది. మరి ఇవన్నీ ఆయన మీదకి రాకుండా
సిఎస్ ని బదిలీ చేస్తారా ఎలక్షన్ కమిషన్, లేకపోతే కంటిన్యూ చేస్తుందా? మీరు అన్నట్టు 8వ తారీఖు వరకు వెయిట్ చేద్దామండి, ఆ తర్వాత అనేది క్లారిటీ వచ్చేస్తుంది